వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రోటీన్ రిచ్ హెల్తీ నూడిల్స్ చేసుకుందామా? అండ్ పిల్లలు ఎక్కువ బయట నూడిల్స్ అడుగుతూ ఉంటారు. సో, బయట నూడిల్స్ అనేవి అంత హెల్తీ కాదు. ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా క్రేవింగ్స్ అనేది సాటిస్ఫై అవుతాయి. సో, ఫస్ట్ ఇలా కడాయి తీసుకొని వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ లైట్‌గా ఆయిల్ వేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే నూడిల్స్ అనేది వేసుకోండి. అండ్ ఇలా బయట మార్కెట్‌లో మల్టీగ్రెయిన్ నూడిల్స్ అండ్ వీట్ ఫ్లోర్ నూడిల్స్ దొరుకుతాయి కదా! అవి యూజ్ చేయండి. హెల్త్‌కి మంచిది. సో, 90% అనేది కుక్ అవ్వాలి నూడిల్స్. 90% కుక్ అయిన తర్వాత అండ్ నూడిల్స్ ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. అండ్ ఆయిల్ యాడ్ చేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేయడం వల్ల నూడిల్స్ అనేవి స్టిక్కీ అవ్వకుండా ఉంటాయి. ఆయిల్ యాడ్ చేసి పక్కనుంచుకోండి. తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి పక్కనుంచుకొని ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకోండి. చికెన్ వేసి అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకోండి. కార్న్ ఫ్లవర్ వేసుకొని ఎగ్ వైట్ వేసుకోండి. హోల్ ఎగ్ వేసుకోకూడదు. ఓన్లీ ఎగ్ వైట్ యూజ్ చేయండి. ఓన్లీ ఎగ్ వైట్ యూజ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కనుంచుకోండి. అప్పుడే చికెన్‌కి ఈ మసాలాలన్నీ బాగా అబ్జార్బ్ అయ్యి చికెన్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. 10 మినిట్స్ పక్కనుంచుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా! సో, ఆ చికెన్ పీసెస్ వేసుకొని చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోండి. ఒక బౌల్‌లో పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ ఎగ్స్ వేసుకోండి. ఒక 3 ఎగ్స్ సరిపోతుంది. మీకు ఎగ్ ఎక్కువుంటే ఇష్టంగా తింటామనుకుంటే ఒక 4 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. 3 ఎగ్స్ వేసుకొని ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్‌లా చేసుకొని సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. సో, అదే పాన్‌లో లైట్‌గా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత క్యాప్సికమ్స్, క్యారెట్ క్యాబేజ్ ఉంటుంది గదా! సో, పర్పుల్ కలర్ క్యాబేజ్ అండ్ గ్రీన్ కలర్ క్యాబేజ్ ఇలా కలర్‌ఫుల్ వెజ్జీస్ అనేవి వేసుకున్నారంటే నూడిల్స్ చూడడానికి చాలా టెంప్టింగ్‌గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉండడం వల్ల బాగా తినాలనిపిస్తుంది. సో, ఇలా వెజ్జీస్ అనేవి బాగా కుక్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్‌ని, వెజ్జీస్‌ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ నూడిల్స్‌లోకి వెజ్జీస్ అనేవి బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్‌కి తగ్గ సాల్ట్ చూసి వేసుకోండి. ఫస్ట్ ఎగ్‌లోని, చికెన్‌లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసాం. తర్వాత చిల్లీ పౌడరు అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని చికెన్ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే చాలా ఈజీ రెసిపీ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇదే చేయమని అడుగుతారు. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.